రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఆర్టీసీ బస్సును మృత్యువు కబలించింది. తెల్లవారుజామున కొందరు సొంతూరుకి, కొందరు కాలేజీకి, పాఠశాలకు, మరికొందరు వారి పనుల నిమిత్తం బస్సు ఎక్కి ప్రయాణిస్తుంటే వారిని మృత్యువు వెంటాడింది. ఎదురుగా కంకర్లోడ్తో వచ్చిన లారీ యమకింకరుళ్లా వారందరినీ కబలించింది. రోడ్డు ప్రమాద ఘటన తరువాత అక్కడ ఎవరిని కదిలించినా తన్నుకొస్తున్న కన్నీరుతో అల్లాడిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి అంజీ పూర్తి సమాచారాన్ని లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి అంజీ. ఎస్ మనం చూస్తున్నాము, ఉదయం అయితే ఆర్టీసీ బస్సు టిప్పర్ జరిగిన సంఘటన అయితే మనకు మనం చూస్తున్నాము, ప్రత్యక్షంగా చూస్తున్నాము. అయితే మనకు సంఘటన జరిగిన ప్రదేశంలో అయితే ఉన్నాము. బస్సు అయితే పూర్తిగా అంటే ఏదైతే టిప్పర్ అంటే టిప్పర్ డ్రైవర్ అయితే అజాగ్రత్త తోలడం అంటే బస్సు మాత్రం పూర్తిగా మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. మనము ఈ బస్సు అయితే ఒక 70 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. అవి ఇప్పటికైతే 25 మంది అయితే మరణించడం అని తెలుస్తుంది. మృతులందరినీ చేవెళ్ల గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం సంబంధించిన అయితే ప్రక్రియ జరుగుతుంది. ఈ సంఘటన అనేది చాలా విధేయ విభాగం చూడొచ్చు. మన ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా చూడొచ్చు. ఇది ఒక డ్రైవర్ సంబంధించిన స్టీరింగ్ కూడా పూర్తిగా ఏదైతే చూడండి ఈ యాక్షన్ కి సంబంధించిన అంటే ప్రమాద స్థలంలో ఎటువంటి అంటే ఈ టిప్పర్ లో డైరెక్ట్ గా ఈ మొత్తం ఏదైతే కంకర సంబంధించిన అంటే గృహ నిర్మాణానికి సంబంధించిన కంకర మొత్తం అంటే ఆ బస్సులకు వచ్చేసిన పరిస్థితి నేను చూస్తుంది. అంటే ఇక్కడ చూడొచ్చు ఒక రైట్ సైడ్ మొత్తము ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. రైట్ సైడ్ సంబంధించిన ప్రయాణికులు మొత్తం అంటే ఒక్కసారిగా కంకర పడడంతో అందరూ మృత్యువాదపడినట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ చిన్న పాప 10 నెలల పాప కూడా చనిపోవడం జరిగింది. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. మొత్తం బస్సు మొత్తం అయితే ఏదైతే ప్రమాదానికి అయితే మొత్తం పూర్తిగా అయితే పూర్తిగా పాడైనట్టు తెలుస్తుంది. అంటే ఈ ప్రమాద ఘటన అంటే ఎంతవరకు జరిగిందని మనకు పూర్తిగా తెలుసు. అంటే టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఇలా జరిగిందనేది స్థానిక సమాచారం అందుతుంది. అంటే ఇప్పటి వరకు 25 మంది మృతించి తెలుస్తుంది. కొంతమంది క్షతగాత్రులను అయితే హాస్పిటల్కి అయితే పంపడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన అంటే పూర్తిగా ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే బస్సు ఏ స్థాయిలో అయితే ప్రమాదానికి గురైందో మనకు క్లియర్ చూడవచ్చు. అంటే బస్సుకు సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే పై భాగం కూడా మొత్తం మనం చూడొచ్చు. పై భాగం కూడా పూర్తిగా ఏంటంటే టిప్పర్ ఏ స్థితిలో అంటే ఎంత వేగంగా వచ్చి దిగుందో మనకు క్లియర్ తెలుసు. అంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో మనకు క్లియర్ చూడొచ్చు. దీనికి సంబంధించిన అంటే దీంట్లో 70 మంది ప్రయాణించడం వల్ల అంటే మనం పూర్తిగా విజువల్స్ చూడొచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించిన అంటే పూర్తిగా పోలీసు కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ పూర్తిగా అయితే అసలు అంటే పోలీసులు అంటే దీని ప్రకారంగా చూస్తే మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే బస్సు బ్యాక్ సైడ్ కూడా మనం పూర్తిగా చూడొచ్చు. అంటే మనము అయితే ఎప్పుడైతే మనం బయట తీసుకుని కొంచెం సీరియస్గా కదిపిస్తే వెంటనే చుట్టూలో ఇంకా వేరే ఫైర్ స్టేషన్ నుంచి కూడా స్పెషలైజ్ వెహికల్స్ కూడా మనం ఇక్కడికి వెంటనే మా ఆఫీసర్స్ అండ్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ స్పెషలైజ్ వెహికల్స్ కూడా ఇక్కడ వచ్చి సిచ్యువేషన్ మొత్తం జరిగింది. I cannot comment on other things, but it appears to be little narrow road, so that is the thing. Remaining all issues will come out as per inquiries and investigation. Sir, ఇప్పటి వరకు ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది తీవ్రంగా గాయపడ్డారు? As per my information, 21 people have lost their lives. ప్రభుత్వానికి మీ నుంచి ఏమైనా నివేదిక ఇవ్వబోతున్నారా సార్? అంటే ప్రమాదం ముందు జరగకుండా ఉండాలంటే దీనిపై గవర్నమెంట్కి ఏమన్నా మీరు ఇవ్వబోతున్నారు సార్? I have done my responsibility. The rest is up to the other departments to take up. Thank you. Right. ఘటన జరిగిన ప్రాంతానికి విక్రమ్ సింగ్ మనం వచ్చారు. సార్ డీజే గారు సార్ ఏం జరిగింది, ఎట్లా జరిగింది సార్? 6:50 మార్నింగ్ 6:50 AM మనకు ఫస్ట్ ఈ కాల్ వచ్చింది. ఇమీడియట్గా మా ఇక్కడ చేవెళ్ల ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి ఆఫీసర్స్ జరిగిందని కూడా ఆరాయికి తీశారు. అయితే ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వబోతున్నారు. అలాగే ఫైర్ సిబ్బంది ఇక్కడైతే ప్రమాద సంఘటన కలెక్టర్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తిగా అంటే ప్రమాద సంఘటన ఎలా జరిగింది ఏంటి అనేది ప్రమాద ఘటన నుంచి అయితే కలెక్టర్ అయితే పూర్తి స్థాయిలో అయితే విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన అంటే మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. బస్సు ప్రమాద ఘటన ఎలా జరిగింది అనేది కూడా పూర్తిగా చూడొచ్చు. అంటే పొద్దున 4:40కి అయితే బస్సు అయితే తాండూరు నుంచి అయితే అంటే బయలుదేరింది. అంటే 6:15 ఈ యాక్షన్ జరిగినట్లు అంటే స్థానికుల నుంచి సమాచారం నడుస్తుంది. ఒక విధంగా చూస్తే ఈ బస్సు ఎలా జరిగింది అనేది కూడా పూర్తిగా విజువల్ చూడండి.
దానిలో కూస్తారు వీడు తిరుమల గారు అంటే ఉదయాన్నే జరిగిన అంటే ఈ ఏదైతే వేకుజామున అంటే 6 గంటల 15 నిమిషాలకైతే ఈ ప్రమాద ఘటన అయితే జరిగినట్లు ఉంది. దీని ప్రకారం చూసుకుంటే బస్సులో 70 మంది అయితే ప్రయాణికులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే 25 మంది అయితే మృతువాత పడినట్లు అంటే ప్రాథమిక సమాచారం అయితే ఉంది. అంటే మిగతా క్షతగాత్రులను అయితే హాస్పిటల్ పంపించడం జరిగింది. అయితే దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే క్షతగాత్రులు మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా కావచ్చు, గాంధీ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ మెరుగైన సేవలు అందించాలని కానీ అధికారులకైతే సూచనలు చేశారు. దీని ప్రకారం చూస్తుంటే మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ఒక ప్రమాదం ఎలా జరిగిందని చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా. ఆ సీట్లు ఊడిపోయిన పరిస్థితి అంటే ఈ విధంగా ఎంత పెద్ద భారీ స్థాయిలో జరిగిందని మనకు పూర్తిగా అర్థమైపోతుంది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే దీనికి సంబంధించిన బస్సు అంటే ఈ బస్సు ఆర్టీసీ హైయర్ అంటే అద్దె ప్రాతిపదికగా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. మనకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. బస్ నెంబర్ TS34 TA6354 అంటే ఈ ప్రమాద ఘటనలో టిప్పర్ డ్రైవర్ తో సహా అంటే ఏదైతే ఆర్టీసీ డ్రైవర్ కూడా దస్తగిరి స్పాట్ లోనే మరణించడం జరిగింది. అంటే మిగిలిన అంటే ఏదైతే మనం చూడొచ్చు NDRF బృందాలు కూడా మనకు వచ్చేసి అంటే ప్రమాదంలో ఉన్న NDRF బృందాలు కూడా అక్కడ ప్రమాద స్థలంలో ఉన్నారు. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. దీనికి సంబంధించిన అంటే దీనికి సంబంధించిన ఒక కింద కూడా విజువల్స్ చూడండి. శ్రేయ అంజీ, ఈ ప్రమాదానికి సంబంధించి అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పొల్యూషన్ కంట్రోల్ కూడా అయితే పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కూడా మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే ప్రమాదానికి కానీ ఏదైతే నిర్లక్ష్యం కారణంగా ఏదైతే టిప్పర్ అలా మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ఈ టిప్పర్ డ్రైవర్ ఈ టిప్పర్ మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఈ టిప్పర్ అంటే మనం చూస్తున్నాం TG06T393879 అంటే టిప్పర్ అంటే నిర్లక్ష్యంగా డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల 25 మంది ప్రాణాలు బలిగొనడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. టిప్పర్ అంటే ఒక భారీ వెహికల్ కూడా ఎంత నుజ్జుగుజ్జైందో చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే డ్రైవర్ అంటే ఏదైతే టిప్పర్ సంబంధించిన డ్రైవర్ ఏదైతే చూడొచ్చు ఎక్స్క్లూజివ్ అంటే ముందర భాగం కూడా డైరెక్ట్ గా అంటే ఏదైతే డ్రైవర్ సంబంధించిన వ్యక్తి కూడా డైరెక్ట్ స్పాట్ లో చనిపోయించడం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. డ్రైవర్ సీట్ కూడా లేని పరిస్థితి అంటే మొత్తం తుక్కు అయిపోయిన పరిస్థితి కూడా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. PRK స్క్రీన్ మీద మీరు చూడండి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడండి. మాకు లైవ్ ఉందన్న.